22:5. యెహోషువ అధ్యాయం 22:5. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకుని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ఆమేన్. ఆయన ఆజ్ఞలను గైగొనుచు ఆయనను హత్తుకొని ఆయను సేవించుచు. ఆమేన్. ఆమేన్. మనము ఆయన ఆజ్ఞలను గైగొనాలి, ఆయనను మనము హత్తుకోవాలి, ఆయనను సేవించుచు ఉండాలి. మీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు. ఆమేన్. ఆయనను ప్రేమించాలి. ఆమేన్. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 36 30వ అధ్యాయము 6వ వచనం. నీవు బ్రతుకుచుండుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు ఆయన ప్రేమించుచు. ఆమేన్. కంటిన్యూ. నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును ఇష్టము పుట్టించును. ఆమేన్. ఆమేన్. 8వ వచనము. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఆమేన్. నీవు బ్రతుకుటకై ఏం చేయాలమ్మా? పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఆయనను ప్రేమించి ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞాపించినవన్నీ కూడా ఆజ్ఞలన్నీ గైకొనట్టు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక యోహాను 16:27 16:27 16వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నన్ను ప్రేమించి ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. ఇంతకు ముందు మీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో యెహోవాను ప్రేమించాలి. నువ్వు బ్రతకాలి అంటే నీ పూర్ణ హృదయముతో నీవు దేవుడైన యెహోవాను ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి కుమారుణ్ణి పంపించాడు. ఆమేన్. ఎవరినైతే కుమారుని లోకములోనికి వచ్చాడో ఆ కుమారుణ్ణి కూడా మీరు ప్రేమించాలి. ఆమేన్. కాబట్టి నన్ను ప్రేమించి
నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చాను. తండ్రి తానే మిమ్మల్ని నమ్మిక కనుక ఉమ్. తండ్రి తండ్రి తానే తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. మిమ్మల్ని ప్రేమించుచు ప్రేమించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని మనము ఏం చేయాలి? ప్రేమించాలి. ఆమేన్. ఆమేన్. ఆ, ఆమేన్. లూకా 6:27 వచనం. లూకా 6వ అధ్యాయం 27వ వచనం. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించాలి. ప్రేమించాలి. అమ్మమ్మ. ఒకటి, తండ్రి అయిన యెహోవాకు ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు ఆయన గైకొనాలి. పంపించిన ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని ప్రేమించాలి. ఆ తర్వాత ఆయన కుమారుడైన యేసు క్రీస్తు చెప్పిన మాట మనము వినాలి. ఆమేన్. ఆయన మాటలు వినాలి. విందామా? అందరము విందామా? విందాం. ఆమేన్. లూకా 6:27 వచ్చిన. మీ శత్రువులను ప్రేమించుడి. ఏమన్నాడు? మీ శత్రువులను మాట ఎవరు చెప్పారు? కుమారుడైన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు మనమన్నారు. మేము అంతా కూడా వింటాం సార్ అన్నారు మీరు. అవును, నిజమే. అట్లాగే అప్పుడు ఆయన వినుచున్నా మీతో నేను చెప్పున్నది ఏమనగా, ఆయన చెప్తున్నాడా? వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, ఆయనే చెప్పాడు కదా. ఆయనే చెప్పాడు. మీరంతా వింటున్నారు కదా వింటున్నాం అన్నారు. మీరు వింటారు. కాబట్టి ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఆమేన్. చూడండి, వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ఏం చెప్పాడు? శత్రువులను ప్రేమించాలి, ద్వేషించే వారికి మేలు చేయాలి, ఆ మిమ్మును శపించు వారిని దీవించాలి. ఇప్పుడు కుమారుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటి? శత్రువులను ప్రేమించండి. ఇప్పుడు నన్ను ప్రేమించారు, నా తండ్రిని ప్రేమించారు. చాలా బాగుంది. ఆమేన్. నేను చెప్పేటువంటి మాటలు కూడా వినాలి. మీరు వింటున్నారు. ఆమేన్. వాటిల్లో శత్రువులను ప్రేమించండి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. చాలా కష్టముగా ఉన్నదాండి. కాబట్టి మరి మనం ఆయన బిడ్డలము అనిపించుకోవాలి అంటే మరి ఖచ్చితంగా మనము పాటించాల్సినదే. ఆమేన్. ఆయన చెప్పిన మాట మీరు వినాలి. వింటానని మాట అన్నాము గనక ఖచ్చితంగా వినవలసిందే. ఏమి చేయాలి? శత్రువులను ప్రేమించుడి. ఇంతకు ముందు పాత నిబంధనలో యుద్ధము మళ్ళా వాళ్ళ మీద యుద్ధము చేస్తాము. కానీ యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చాడు. ఆయనను ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. ఆజ్ఞలలో ముఖ్యంగా ప్రేమించింది. సరే, శత్రువును ప్రేమించడం అంటే సరేనయ్యా, అట్లానే మంచిది. మరి మిమ్మును మేలు చేయుడి. ఆమేన్. చిన్న విషయం అది
కాదు పెద్ద విషయమే. అదే కాదు. హల్లెలూయా. 6:28 కూడా. మిమ్మును శపించు వారిని దీవించుడి. మిమ్మును ఆమేన్ హల్లెలూయా. 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 మిమ్మును శపించు వారిని దీవించుడి. దీవించుడి. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అబ్బా, బాధించు వరకు ప్రార్థన చేయండి. ఇది చాలా ఈజీ. అన్నిట్లో కల్లా ఈజీ. ఏది ఈజీ అమ్మా? వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయటం. అమ్మా శిర్ష గారు ప్రార్థన చేయమ్మా. ఓ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఏం పర్లా. కాబట్టి ఇన్నిసార్లు కూడా ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. కానీ ద్వేషించే మేలు చేయాలి. నువ్వు ఒకసారి పరిశీలన చేసుకొనుము. నీవు ద్వేషించే వాడికి మేలు 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 నువ్వు చేసావా? ఒక్కసారి నువ్వు అడుగు ఆయనను అడుగు. నీవు ద్వేషించేవాడిని నువ్వేం చేయాలి? చేయాలమ్మా. ఇష్టం కదా. అసలు ద్వేషించే వాడితో మాట్లాడకుండా మేలకుండా ఉంటాను, మంచిది. కానీ వాడితో పలకటమే కష్టం ఉంది. వాడితో పలకటమే కష్టంగా ఉంది. సరే, దేవుడు చెప్పాడు కదా, కాబట్టి ప్రభువా పోతానయ్యా, మాట్లాడుతాను. వెరీ గుడ్. ద్వేషించేవాడిని మంచిగా మాట్లాడు. కానీ వాడికి మేలు చేయుడి. అది చాలా కష్టమైన సంగతి. వాడికి ద్వేషించడమే కాదు, వాడికి మేలు చేయటము అనేటువంటిది మరలా మీరు కొత్త మాటలు చెప్పచ్చు, చాలా మంది చెప్తారు. కానీ పరిశీలించుకుంటే నీ సంగతి ఆయనకు తెలిసిద్ది. ఆమేన్. అట్లానే శత్రువులను అమ్మా మాట్లాడితే చాలు. బ్రదర్, వాడి మీద భలే బాధగా ఉంది సార్, నాకు వీటి మీద భలే బాధగా ఉంది సార్, చాలా బాధ పెడుతున్నాడు సార్. మరి ఏం చేస్తున్నావు? శత్రువులను ప్రేమించమని చెప్పాడే. సరే సరే, ద్వేషించేవాడిని ప్రేమించమని, మేలు చేయమని చెప్పాడే. ఓ శపించేవాడిని దీవించమన్నాడే. మిమ్మల్ని ఏం చేయాలి? ప్రార్థన, వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. ఏం చేయాలమ్మా? శత్రువులను ప్రేమించాలి, ద్వేషించే వారిని అమ్మా, నీకు బాధ కలుగుతుంది, భలే బాధ కలుగుద్ది. ఏమిటి? కానీ ఆయన చెప్పాడు, విన్నుచున్నా. మొట్టమొదట మీరు చెప్పారు, వినుచున్న మీతో నేను చెప్పున్నాను. చెప్పండి. మీరు చెప్పి ఆయన మీరు వింటున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు. మీతోనే చెప్తున్నాడు. ఆయన చెప్పాడు, శత్రువులను ప్రేమించుడి. సహోదరుడా, సహోదరులారా, ఇంతకుముందు ప్రతిరోజు మాట్లాడేవాడివే, ఇప్పుడేమైంది?
మాట్లాడలేదే, ఏమి నువ్వేమయ్యావు? నీవు శత్రువులనే ప్రేమించమని చెప్పాడే, నువ్వు ద్వేషించే వారికి మేలు చేయాలే, నువ్వు బాధించు వారిని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్న నువ్వు మాట్లాడలేవా? నువ్వు సహోదరుని ప్రేమించలేవా? అయ్యో, వినుచున్న నీవు ఆయన చెప్పిన మాట వినాలి. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. మహోన్నతుడా, మహాగణుడైన నా ప్రియ తండ్రి, మీ పాదముల వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, నేను తండ్రి నిన్ను ప్రేమించచ్చు, నీ ఆజ్ఞలు కైకొనచ్చు, నీ మార్గములన్నిటిలో మేము నడిచి నిన్ను హత్తుకుని నిన్ను సేవించినట్లుగా నీ ఆజ్ఞలను అనుసరించి నడవమన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. నీ ఆజ్ఞలు ఏంటంటే నీ కుమారుడు ఈ లోకానికి వస్తున్నాడు. అయ్యా, నువ్వు బ్రతుకుటకే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనకు లోబడినట్టుగా మీ హృదయాలను నేను మారుస్తాను అని మీరు హృదయాలను మార్చి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ప్రేమించే కృపలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుంచి వచ్చానని మీరు ఎరిగి ఉన్నారు కనుక నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను అని ప్రభా తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని కుమారుడు మాతో సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అవునయ్యా దేవా, నువ్వు యేసుక్రీస్తు ప్రభు గారిని మీరు కనిపించి మాకు ఇచ్చినటువంటి ఆవిడ శత్రువులను ప్రేమించుకుని మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు మేలు చేయడి, మిమ్మల్ని శపించే వారిని దీవించడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఈ విధమైన మనస్సు మేము కలిగి ఉండేలాగా మా హృదయాలను లోపర్చి నడిపించే గొప్ప దేవుడమని, ఆ విధమైన ఆత్మతో మమ్మల్ని నడిపించే శక్తి గల దేవుడమని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభు, శత్రువులను ప్రేమించే వారముగా తండ్రి నేను ద్వేషించే వారిని ప్రభు మేలు చేసే వారముగా, అలాగే బాధించే వారి కొరకు ప్రార్థించే వారముగా, వారిని దీవించే వారముగా, నీ నామం పెట్టబడిన నీ బిడ్డలు నీ రక్తంతో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డని ఆ రీతిగా మీరు ఆ హృదయాలు లోబడినట్లుగా మీరు ఆ విధంగా నడిపించే గొప్ప దేవుడు అని ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నీ కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి ఆరోగ్యం నుంచి మీ గొప్పలో భద్రపరిచి కాపాడినందుకు స్తుతులు. ఇంకా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి. మరొక కుమారుడని వాక్యాన్ని చెప్పడం సిద్ధపడుతుండగా అయ్యా, ఆ బిడ్డను నీ ఆత్మతో అభిషేకించి మీరేం ప్రభు మీ స్వరమును ఆయన ద్వారా మాతో వినిపించండి. వినుచున్న ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినట్లుగా ప్రతి ఒక్కరికి ప్రభు వినగల చెవిని దయచేసిన ఆయన సరి చేసుకునే తండ్రి నీ రాకడలో నీ అరహితంగా నిష్కల్మషంగా నిలబట్టకు అవసరమైన రీతిగా బలపడటకు సహాయం చేయమని ప్రతి ఒక్క అందరినీ దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. అమ్మా, ఒక్క చిన్న విషయము నాకు చెప్పాలి మీరు. బ్రదర్ గారు, దేవుడు చేయాలా ఇవన్నీ లేకపోతే